హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్. మాధురి గారికి తనుజ గారి మీద చాలా ప్రేమ ఉంది, కానీ ఆ అమ్మాయికి ఇంకెవరు దగ్గర అవ్వకూడదని అంత ప్రేమ ఉందా అంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే లైవ్ లో చూస్తే మీరు బర్నీ గారు ఇంట్లోకి రావడానికి ఒక టాస్క్ పెట్టారు కదా, శ్రీజ వర్సెస్ బర్నీ అని చెప్పేసి. అందులో ఒకదానికి మాధురి సంచాలకుగా ఉంటారు. ఆవిడ చేసిన మ్యానిపులేషన్ చూస్తే నాకే మెట్లు వచ్చేసింది. ఏంటంటే బర్నీ గారు ఆల్మోస్ట్ గెలిచారు అందులో, కానీ బర్నీ అంటే వాళ్ళిద్దరికి ఇందాక మీకు ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో ఉంటది గేమ్ ఏంటని. 2 జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్ లో పిల్లర్స్ లో ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళు విన్. ఇక్కడ ఏం జరుగుతుంది, టిపికల్ గా శ్రీజకి ఆల్మోస్ట్ ఎక్కువ పెడతారు, కానీ అవి బయటకు వెళ్ళిపోయి ఉంటాయి. ఒక 20% లోపల ఉంటుంది. బర్నీ తక్కువ పెట్టి ఉంటారు, కానీ ఫుల్ గా చక్రం లోపల అది ఆ సర్కిల్ లోనే ఉంటాయి. మరి ఇప్పుడు ఎవరికి విన్నింగ్ ఎక్కువ పర్సెంట్ ఎవరికి ఉన్నాయో వాళ్ళకే కదా బర్నీకి విన్నింగ్ ఇవ్వాలి. కానీ మాధురి మాత్రం శ్రీజకి సపోర్ట్ చేస్తుంది. ఆ శ్రీజకి నీకు బీభత్సమైన గొడవలు జరిగినాయి, ఇంకా గొడవలు జరగబోతున్నాయి, పేర్ల విషయంలో గొడవలు జరిగినాయి. అలాంటి పర్సన్ నువ్వు శ్రీజకి ఎందుకు ఓటేసావంటే కేవలం బర్నీ వస్తే తనుజకి ఫుల్ క్లోజ్ అయిపోతాడు, ఇంకా తనకి ఎటువంటి ఛాన్స్ ఉండదు. ఈ కారణం మీదే ఆవిడ ఇలా చేసిందని చెప్పేసి అందరూ అంటున్నారు అనమాట. మరి మీకు కూడా అలాగనిపించిందా? నాకైతే అలాగనిపించింది. మాధురి గారు ఇలా చేయడం వెనక ఏ కారణం ఉండి ఉంటుంది అంటారు? కామెంట్ చేయండి.